మనకి ఆప్షన్ స్ట్రాటజీస్లో ఫ్రెండ్స్ చాలామందికి ఐడియా ఉన్నట్టుది రెండు వెరీ ఫేమస్. ఫస్ట్ది వచ్చేసరికి స్ట్రాంగల్, ఓకే, రెండోది వచ్చేసరికి స్ట్రాడల్. వీటిలో ఫ్రెండ్స్ ఇవి రియల్గా ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతాయి, వీటి నుంచి మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది మనం ప్రాక్టికల్గా చూద్దాం, ఎస్పెషల్లీ ఇంట్రాడే పర్స్పెక్టివ్లో. సో ఫ్రెండ్స్ ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే వెరీ సింపుల్గా ఫస్ట్ స్ట్రాంగల్ అంటే ఇది మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ తెలుసు మనందరికీ స్ట్రాంగల్ అంటే ఏందో. ఇక్కడ నుంచి కొద్దిగా దూరంగా వెళతాం. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ అనేది ఏం చేస్తామంటే అంటే దూరంగా వెళ్ళి వేరే స్ట్రైక్ అనేది కాల్ సెల్ చేస్తాం. ఇక్కడ నుంచి కొద్దిగా కిందకు వచ్చేసి పుట్ అనే దాన్ని ఏం చేస్తామంటే సెల్ అనేది చేస్తాం. ఒకవేళ రెండు సెల్ చేసామనుకోండి ఇది షార్ట్ స్ట్రాంగల్ అంటాం, వెరీ సింపుల్గా ఫ్రెండ్స్, ఓకేనా. లేదు రెండు బై చేసామనుకోండి, ఇది బై చేసాం, సెల్ తీసేసి బై చేసాం, ఇదేంటంటే లాంగ్ స్ట్రాంగల్ అంటాం, వెరీ సింపుల్. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి స్ట్రాడల్ అంటే ఏంటంటే ఇదే ప్రైస్ అంటే స్పాట్, ఇది ఈ స్పాట్లో కాలు సెల్ చేసాం, ఓకే ఫ్రెండ్స్. అదేవిధంగా స్పాట్ యొక్క పుట్టును కూడా సెల్ చేసేసాం. దీన్ని ఏమంటామంటే షార్ట్ స్ట్రాడల్ అంటాం, షార్ట్ స్ట్రాడల్ అంటాం ఫ్రెండ్స్, వెరీ సింపుల్గా చెప్పాలంటే. ఓకే, లేదు ఈ కాల్ బదులు సెల్ బదులు ఏం చేసామంటే రెండింటిని బై చేస్తే లాంగ్ స్ట్రాడల్ అంటాం, వెరీ సింపుల్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ముఖ్యంగా మనకి మార్కెట్ ఓపెన్ అయింది, ఒక స్ట్రాంగిల్ అనేది డిప్లాయ్ చేసాం. స్ట్రాంగిల్ ఇన్ ద సెన్స్ కొద్దిగా పైకి వెళ్ళి, సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, మనకి ఓపెనింగ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి 18,272 దగ్గర ఉంది. నేనేం చేస్తున్నానంటే ఫ్రెండ్స్ దీన్ని 18,300 అనేది రౌండ్ నెంబర్ చేస్తున్నాను, ఓకే ఫ్రెండ్స్. మనకి అర్థం అవటం కోసం 18,300 అనేది రౌండ్ నెంబర్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనకి ఎంత వెళ్తుంది అంటే స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది, మేబీ ఇంకొక 100-200 పాయింట్స్ వెళ్ళొచ్చు. ఏది నిఫ్టీ గురించి మాట్లాడుతాను. జనరల్గా ఏదైనా న్యూస్ లేదంటే నార్మల్ డేస్లో ఇంకంతకంటే పోదు. మనం ఏం చేద్దామంటే ఒక 400 పాయింట్స్ డిస్టెన్స్ వెళ్దాం, ఓకే. దట్ ఈస్ వెరీ సేఫ్ ప్లే అనమాట. ఇక్కడ నుంచి 400 పాయింట్స్ అంటే ఫ్రెండ్స్ మనకి 18,300 400 అంటే 18,700. ఇక్కడ ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ 18,700 అనేది తీసుకుందాం. వెరాజ్ ఫ్రెండ్స్ ఇక్కడ డౌన్ సైడ్ కూడా ఒక 400 పాయింట్స్ వద్దాం, అంటే 17,900 అనేది మనం తీసుకుందాం, ఓకే ఫ్రెండ్స్. స్ట్రాడల్ బాగుందా, స్ట్రాంగల్ బాగుందా. మనం ఏంటంటే స్పాట్ నుంచి ఓపెన్ అయింది ఎక్కడ 18,300 దగ్గర, అక్కడ నుంచి ఏం చేసామంటే ఒక 400 పాయింట్స్ పైకి వెళ్ళాం, 400 పాయింట్స్ అనేది కిందకు వచ్చాం. ఇప్పుడు లైవ్లో ఇంట్రాడేలో మనం ఈ ఆప్షన్ స్ట్రాటజీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి ఇక్కడ చూస్తే 18,700 కాల్ అనేది సెల్ చేసాం మనం. సెల్ చేసిన టైం వచ్చేసరికి ఫ్రెండ్స్ 9:15కి ఎగ్జిక్యూట్ కాదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక 3 మినిట్స్ ఆగుదాం. 9:18, ఓకే, 9:18కి మనం ఎగ్జిక్యూట్ చేసామనుకుందాం. 9:80కి ఉన్న అంటే 3 మినిట్స్ వెయిట్ చేసాం. అట్లీస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇదంతా కూడా డెవలప్ అయి సెటిల్ అవుతుంది. 18,700 కాల్ని ఏం చేసామంటే సెల్ చేసాం ఫ్రెండ్స్, ఓకేనా. ఫైన్. నవ్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఏం చేసాం, పుట్టును కూడా సెల్ చేసాం. ఎంత 17,900 పుట్టు అనేది మనం ఏం చేసామంటే సెల్లింగ్ అనేది చేసాం ఫ్రెండ్స్, ఓకేనా. నా ఇదేంటంటే సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ స్ట్రాంగల్, ఓకే, సింపుల్ స్ట్రాంగల్. ఇక్కడ వచ్చేసరికి ఒక లాట్ అనేది మనం ఏం చేసామంటే సెల్ చేసాం. ఏది 17,900 అనే పుట్టు సెల్ చేసాం. ఇంకొక లాట్ అనేది కాల్ అనేది సెల్ చేసాం 17,700. స్పాట్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 400 పాయింట్స్ డిస్టెన్స్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మనం దీన్ని సేమ్గా లైవ్లో అప్డేట్ అనేది చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఓకే. సో ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎందుకు చెప్తున్నానంటే మనకి ఈ గ్రాఫ్ అనేది ఏం చెప్తుందంటే ఇన్ బిట్వీన్ ఉన్నంతసేపు మనకి ప్రాఫిట్ ఉంటుంది అని చెప్తుంది. ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది లాస్ అనేది చూసుకుంటే 15 రూపీస్ లాస్లో ఉంది. ఇది ఎగ్జిక్యూషన్ ఎర్రర్ అనుకోవచ్చు, అంటే జస్ట్ సింప్లీ మన ఏదైనా స్లిప్పేజ్ ఏదైనా కావచ్చు. సో ఆల్మోస్ట్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది న్యూట్రల్గా ఉంది. మనకి ఈ బ్రేక్ ఈవెన్ అనేది డౌన్ సైడ్ ఎంత ఉందంటే అప్ సైడ్ 18,700 ఉంది, డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 17,900 ఉంది. 17,900కి కిందకి ఎప్పుడైతే మార్కెట్ రావడం స్టార్ట్ అవుతుందో మనకి ఏంటంటే లాస్ వస్తుంది. అదేవిధంగా 18,700 పైకి ఎప్పుడైతే మార్కెట్ అనేది వెళుతూ ఉంటుందో మనకి లాస్ అనేది వస్తుంది. ఇన్ బిట్వీన్ ఉన్నంతకాలం మనకు సేఫ్ ఉంటుంది. బట్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఎలా ప్లే అవుతుంది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సిమ్యులేషన్స్ చూసుకుంటూ ఉంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది.
చూపిస్తుంది 175, 37, 67, 80 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, టోటల్ పిఎన్ఎల్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. 7 రూపీస్, 15 రూపీస్ ప్రాఫిట్లోకి వచ్చాం. ఎండ్ ఆఫ్ ద డే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఎండ్ ఆఫ్ ద డే అనేది ఎలా ఉందనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రస్తుతానికి మనకి ఏంటంటే ఆల్మోస్ట్ న్యూట్రల్గా ఉన్నాం. అంటే మనం ఏం చేసామంటే ఒక స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసేసి మనం వర్క్ చేసుకుంటున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దట్ సిచ్యువేషన్ మనకి 50 రూపీస్ ప్రాఫిట్ రావడం జరిగింది. దట్ ఈస్ గుడ్. అట్లీస్ట్ బ్రోకరేజ్ వచ్చింది, 85 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే గ్యాప్ అప్ తర్వాత కొద్దిగా మార్కెట్ బుల్లిష్లో ఉంది. ఓకేనా, దట్ ఈస్ ఫర్ ష్యూర్, రైట్. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనం డిప్లాయ్ చేసింది కూడా 11th అనమాట. నిన్న డిప్లాయ్ చేసాం ఫ్రెండ్స్ మనం. ఓకేనా, 11th ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 9:18కి మార్నింగ్ 400 పాయింట్ పైకి వెళ్ళాం, కిందకి వెళ్ళాం, ఇంకా అంతకుమించి మార్కెట్ వెళ్ళదని చెప్పేసి ఒక ఎగ్జంప్షన్లో దీన్ని డిప్లాయ్ చేయడం జరిగింది. 130 రూపీస్ రావడం జరిగింది ఫ్రెండ్స్. వెరాజ్ ఓకే. సో ప్రస్తుతం ఏంటంటే టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 o'clock అవుతుంది. స్టిల్ ఏంటంటే మనం న్యూట్రల్గా ఉన్నాం. కొద్దిగా బ్రోకరేజ్ రావడం జరిగింది 130 రూపీస్. ఓకే ఫైన్, చూద్దాం ఏమవుతుందో. 3:30కి 12 o'clock అయింది ఫ్రెండ్స్. మనకి స్టిల్ ఏంటంటే నో ప్రాఫిట్ నో లాస్. నో ప్రాఫిట్ అనకూడదు, నో లాస్, ఇక్కడ జీరో లాస్. ఎందుకంటే బ్రోకరేజ్ 140, 150 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి దట్ ఈస్ గుడ్, రైట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి అక్కడ నుంచి మార్కెట్ అనేది పెరిగింది మార్నింగ్ సెషన్లో. బట్ స్టిల్ ఏంటంటే మనకు ఎంతో కొంత ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. రెండు కూడా సెల్లే కదా చేసాం. 17,900, 18,700 కాల్ని రెండింటిని కూడా సెల్ చేసాం. కొద్దిగా ప్రైస్ అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది. 14 రూపీస్ దగ్గర పుట్టుంది. బట్ వేరేజ్ ఏంటంటే 9 రూపీస్ దగ్గర మనకి ఇది ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్ మనం మొత్తం మీద తీసుకున్న నెట్ క్రెడిట్ వచ్చేసరికి 1,190 రూపాయలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం తీసుకుంది 1,190. మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎండ్ ఆఫ్ ది డేకి అనేది చూద్దాం. ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర టైం అనేది ఇక్కడ 1:44 అయింది. ఇక్కడ చూసుకుంటే మనం టైం 1:55 అయింది, అంటే 2 o'clock అయింది. బట్ స్టిల్ ఏంటంటే మనకి కొద్దిగా ప్రాఫిటే ఉంది ఇక్కడ. ఓకే, 120, 130 రూపీస్ అనేది. బట్ స్టిల్ ఇట్స్ గుడ్. బట్ మనం తీసుకున్న నెట్ క్రెడిట్ వచ్చేసరికి దగ్గర 1,200 రూపీస్ అయితే చూపిస్తుంది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నెట్ క్రెడిట్ అనేది. బట్ స్టిల్ ఏంటంటే మనకి 100 రూపీస్, 150 రూపీస్లో ఉంది. ఆల్మోస్ట్ ఇంకా 1 hour ఉందన్నట్టు మార్కెట్ క్లోజ్ అవ్వడానికి. లెట్స్ సే ఇంటర్డేలో మనం దీన్ని ప్లే చేసామనే ఒక అజంప్షన్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఆల్మోస్ట్ 3 o'clock అయింది, 3:55. అండ్ మ్యాక్స్ 100 రూపీస్ దాకా, 150 దాకా ప్రాఫిట్ అయితే మనం చూడటం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో 140, 160, 150, 165, 127. ఓకే, మార్కెట్ అయితే మొత్తం మీద సెటిల్ అయిపోయింది. ఆల్ టుగెదర్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సెటిల్ అయిన ప్రైసెస్ ప్రకారం ఎండ్ ఆఫ్ ది డే చూసుకున్నట్టయితే 35 రూపీస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఒక లాట్ మీద. బట్ వెరాజ్ ఏంటంటే మనకి 1,200 రూపాయలు రావాలి కదా, అంటే స్టిల్ ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకి ఇది పే ఆఫ్ గ్రాఫ్, ఈ గ్రాఫ్ ప్రకారం మనకి ఈ లోపల మార్కెట్ ట్రేడ్ అయితే మనకి మ్యాక్స్ ప్రాఫిట్ ఉందని చెప్పేసి చూపిస్తుంది. బట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడాల్సింది ఇంకా 6 days అనేది ఉంది ఎక్స్పైరీ డేకి. 6 days లోపల ఏంటంటే మార్కెట్ ఈ రేంజ్లో కనుక క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 6 days లోపు ఇక్కడే ఆస్కిలేట్ అయ్యి మధ్యలో ఎక్స్పైరీ అయిందంటే మనకేంటంటే ఫుల్ క్రెడిట్ అనేది వస్తుంది. ఏదైతే మనం క్రెడిట్ తీసుకున్నాం, సెల్లింగ్ చేసాం కదా కాల్ని, పుట్ని, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇది క్రెడిట్ అనమాట. దగ్గర మనకి 1,200 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే స్ట్రాంగిల్ ఫ్రెండ్స్. ఏం చేద్దామంటే మనం ఒక స్ట్రాడల్ డిప్లాయ్ అనేది చేద్దాం. సో స్ట్రాడల్ డిప్లాయ్ ఎట్లా చేసాం, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక 3 minutesలో మనం ఏంటంటే ఈ స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేసాం. 18,300 అనేది చూద్దాం ఫ్రెండ్స్. 18,300 యొక్క దీని యొక్క పదిహేను 18. ఓకే ఫ్రెండ్స్, 18,300 యొక్క కాల్ని ఏంటంటే సెల్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇది స్ట్రాడల్ అనేది షార్ట్ స్ట్రాడల్ అనేది ప్లే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక లాట్ అనేది వెరేజ్ ఏంటంటే పుట్ అనేది కూడా సెల్ చేస్తున్నాం. సో ఇది మనకి ఇన్ బిట్వీన్ ఉందంటే మ్యాక్స్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఈ బ్రేక్ ఈవెన్ అనేది దాటుతుందో ఇక్కడ వచ్చేసరికి మనం ఏదైతే ప్రీమియమ్స్ పే చేస్తున్నామో ఆ ప్రీమియమ్స్ ప్లస్ ఇది ఉంటుంది అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ 18,100 కిందకి ఎప్పుడైతే వస్తుందో మనకేంటంటే లాస్ అనేది వస్తుంది.
వేరాజ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ 18,500 అనేది ఎప్పుడైతే దాటుతుందో మనకి లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. లాసెస్ అనేవి అన్లిమిటెడ్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ కేసులో మనకి నెట్ క్రెడిట్ వచ్చేసరికి మనం అబ్జర్వ్ చేస్తే 11,175 రూపాయలు, విచ్ ఈజ్ వెరీ గుడ్ అనమాట, గుడ్ అమౌంట్ అనమాట అది. నవ్వు ఏంటంటే ఒకసారి సిమ్యులేషన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో షార్ట్ స్ట్రాడల్ అయితే ప్లే చేసాం. సో లాస్లో అయితే ఉంది ప్రస్తుతానికి మనకి ఆల్మోస్ట్. ఒకవేళ దీన్ని మనం 6 days అనేది వర్కౌట్ చేసి ఉంచామనుకోండి, ఏదైతే ఈ రేంజ్ అనేది కనిపిస్తుందో ఈ రేంజ్ మధ్యలో ఎక్స్పైరీ అనేది ఇచ్చిందనుకోండి, మనకేమవుతుందంటే ఇది 11,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. బట్ వేరేజ్ ఏంటంటే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ దాటి కిందకు వచ్చిందంటే మనకేంటంటే రిస్క్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అంటే మనం ప్రొటెక్షన్ లేకుండా ఏంటంటే కాలు పుట్ అనేదాన్ని అమ్మేసాం. చూడండి 18,300 కాల్ అమ్మేసాం అండ్ 18,300 పుట్ అనేది అమ్మేసాం. వేరేజ్ ఏంటంటే టైం వచ్చేసరికి 9 గంటల 18 నిమిషాలకి, అంటే ఒక 3 minutes వెయిట్ చేసాం, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ అవ్వటం కూడా కొద్దిగా ఇంపార్టెంట్ కాబట్టి. సో మనకైతే ప్రాఫిట్ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ 170, 180 ఈ విధంగా. ఇక్కడ మనం డైరెక్ట్ చార్ట్ మీద కూడా చూసుకోవచ్చు మనం స్ట్రైక్ సెల్ చేసిన స్ట్రైక్స్ అనేవి కూడా. సో మనకు ఆల్మోస్ట్ 200 రూపీస్ దాకా ప్రాఫిట్ అనేది చూసాం. ఓకే, అండ్ ఇట్స్ నాట్ బ్యాడ్ డీల్. బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్ గ్యాప్ అప్ అయింది, అక్కడ నుంచి కూడా కొద్దిగా మూవ్ అయింది. ఈ స్ట్రాడల్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడాను హయ్యెస్ట్ ప్రీమియమ్స్ ఉండి టైం డికే ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే వర్కౌట్ అవుతుంది. ఓకే, లాస్ట్ డే ఎక్స్పైరీ రోజు మార్కెట్ ఏంటంటే సైడ్ వేస్లో ఉండాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పైరీ డే అనేది చాలా దగ్గరగా ఉండాలన్నమాట. దెన్ ఏంటంటే ఫాస్ట్ డికే అనేది మనకు కనిపిస్తుంది. మార్కెట్ సైడ్ వేస్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. డైరెక్షనల్ తీసుకుందంటే ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీ అనేది హయ్యెస్ట్ లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ప్రస్తుతానికైతే మనకి టైం వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే 12:51 ఆల్మోస్ట్ 1 o'clock అవుతుంది. బట్ స్టిల్ ఏంటంటే ఆల్మోస్ట్ న్యూట్రల్ స్ట్రాటజీ అనేది ఉంది దీంట్లో, న్యూట్రల్ ప్రాఫిట్ అనేది ఉంది. మనకి దగ్గర 300+ అనేది ప్రాఫిట్ అయితే చూసాం, వేరేజ్ లాసెస్ 650 దాకా చూసినట్టున్నాం. ఓకే, సో చూద్దాం ఎండ్ ఆఫ్ ద డే అనేది మనకి ఎలా అవుతుందో. 125, 126 అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి వెరీ వెరీ పాపులర్ స్ట్రాటజీస్, చాలామంది డిప్లాయ్ చేస్తారు. బట్ వీటి గురించి కూడా తెలుసుకోవాలి ఇంట్రాడేలో ఎలా వర్కౌట్ అవుతాయి అని చెప్పేసి. ఓకే, సో ఏదైతే స్ట్రాటజీ అనేది ఇక్కడ కనిపిస్తుందో బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎక్స్పైరీని ఉద్దేశించి చెప్పబడతాయి అనమాట. అంటే ఎక్స్పైరీ దాకా ఉంటే మాత్రం ఈ రేంజ్లో అనేది మనకి ఎక్స్పైరీ అయిందంటే బ్రేక్ ఈవెన్ రేంజ్లో మనకి ఏదైతే క్రెడిట్ ఉందో 11,175 ఆ క్రెడిట్ మొత్తం కూడా ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, బట్ ఇంట్రాడేలో ఒక్కొక్కసారి రావచ్చు, బట్ ఒక్కొక్కసారి ఏంటంటే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్ ఏంటంటే అండర్స్టాండ్ చేసుకోవాలి ఇక్కడ మనం. సో అగైన్ ఏంటంటే ఆల్మోస్ట్ న్యూట్రల్గా ట్రేడ్ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ క్లోజింగ్కి దగ్గరగా ఉన్నాం ఫ్రెండ్స్. చూద్దాం లాస్ట్ మూమెంట్లో ఏదన్నా టైం డికే ఉంటుందేమో. అండ్ 2:55 ఆల్మోస్ట్ 3 o'clock. బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్ మనకి లాసెస్లోనే ఉంది. 250 పాయింట్స్ అనేది ఫైనల్గా మనకి 315 దాకా వచ్చాం. ఆల్మోస్ట్ ఒకవేళ ఇంట్రాడే తీసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ నో లాస్ నో ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వాలి, కొద్దిగా బ్రోకరేజ్ పోద్ది. మనకి ఎందుకు అంటున్నానంటే లాస్ట్లో మనకి 315కి ఇంట్రాడే అనేది క్లోజింగ్ అయిపోతుంది కాబట్టి చూడండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, సో ఫైనల్గా ఏంటంటే ఈ స్ట్రాటజీ మనకి 11,175 చూపించింది. దాని మీద మనం ఆశ పెట్టుకొని ఒకవేళ ఇంట్రాడేలో మనం అనేది ప్లే చేసుకున్నాం అనుకోండి, ఏది షార్ట్ స్ట్రాడల్ సెల్ చేసాం కాల్ పుట్. ఓకే, 517 రూపాయలు అనేది మనకి లాస్ అనేది రావడం జరిగింది. ప్లస్ ఆర్ మైనస్ 100 పాయింట్స్, ప్లస్ 100 ఉంటుంది, ఎందుకంటే బ్రోకరేజ్ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది కాబట్టి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ సిమ్యులేషన్ ఆఫ్ ద స్ట్రాడల్ అండ్ స్ట్రాంగల్. ఈ రెండు కూడాను వెరీ పాపులర్ స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. సో ఇంట్రాడేలో కంటే కూడా ఇవి పొజిషన్లో బాగా వర్కౌట్ అవుతాయి, ఎందుకంటే టైం డికే అనేది హెల్ప్ చేస్తుంది కాబట్టి. ఎస్పెషల్లీ ఈరోజు మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే షార్ట్ సైడ్ అనమాట, కాల్స్ పుట్స్ అనేది సెల్ చేస్తే బెనిఫిట్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో వెరాజ్ ఏంటంటే ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ ద ఇంట్రాడే ఆప్షన్ సెల్లింగ్ అండ్ అండర్స్టాండ్ చేసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను ఏంటంటే మీకు సమాధానం అయితే ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.